time. It like that. Love me one more time. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తేనే మీకు ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేయాలో అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ లింక్ ఉంది, వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకోండి. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే టెస్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యోర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్పై ట్యాప్ చేసి డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, వెళ్ళి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోండి టెస్ట్కి. సో బ్యాక్ వచ్చి అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ని అయితే ఇలానే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియో ఫ్రంట్కి వచ్చి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ని అయితే ఎడిట్ చేయాలనుకో వాళ్ళ ఇమేజ్ని అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెస్ట్ కిందకైతే ఇమేజ్ని అయితే ప్లేస్ చేయండి. ఇమేజ్ వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి గాసియన్ బ్లెండ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి స్ట్రెంత్ అయితే 490 అయితే ప్లేస్ చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే ఫ్రేమ్కి ఫేస్ కనిపిస్తున్నట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇమేజ్ని వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇప్పుడైతే వీడియో మొత్తం అయితే ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. పైన కనిపిస్తున్న సింబల్పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.